శివపురాణం సిరీస్ కి సంబంధించిన రీల్ కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, శివపురాణం అనేది శివుణ్ణి ప్రైమరీగా సుప్రీం దేవతగా శివతత్వం అనే పర్స్పెక్టివ్ లో చెప్పబడిన పురాణం. ఎలా అయితే భాగవతం, విష్ణు పురాణాలు లాంటివి విష్ణు తత్వం గురించి చెప్తాయో, దేవి భాగవతం, బ్రహ్మాండ పురాణాలు లాంటివి అమ్మవారి యొక్క శక్తి తత్వం గురించి చెప్తాయో, అలాగే శివపురాణం, లింగ పురాణం, స్కాంద పురాణం ఇలాంటివన్నీ శివుణ్ణి ప్రైమరీగా చెప్తాయి. సో ప్రతి పురాణం ఒక్కొక్క తత్వం గురించి చెప్తుంది. మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి గానీ శివుణ్ణి ఎక్కువ చెప్తున్నావు, విష్ణువుని ఎక్కువ చెప్తున్నావు అని అన్నెసెసరీగా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్లకి దారి తీయకండి. అష్టాదశ పురాణాలు వ్యాసుడే రచించాడు అని గుర్తు పెట్టుకోండి. ఇక మన కంటెంట్ లోకి వస్తే, అలా అనంత కోటి విస్తీర్ణం గల పద్మంలో ఉద్భవించిన బ్రహ్మదేవుడు తను అసలు ఎలా పుట్టాడు, తన పుట్టుకకు కారణం ఏంటి అని వెతకడానికని ఆ కమలం యొక్క పత్రాల వెంబడి 100 సంవత్సరాలు పరిభ్రమించాట. అయినా ఎవరు కనిపించకపోవడంతో ఆ పద్మం యొక్క నాళము గుండా మరో 100 సంవత్సరాలు ప్రయాణించట. అయినా కూడా ఆ కమలం యొక్క ఆది అంతూ తెలియకపోవడంతో బ్రహ్మ యొక్క అంతర్వాణి పలికిందిట, సంశయాలు పోవడానికి తపస్సు ఆచరించమని చెప్పి. అప్పుడు బ్రహ్మదేవుడు తపస్సు చేయడం ద్వారా యోగ నిద్రలో ఉన్న నారాయణుడి యొక్క దర్శనం అవుతుంది. అప్పుడు బ్రహ్మ నారాయణుడితో నేనే అధికుడిని అనడం, విష్ణువు కూడా వాగ్వాదానికి దిగడం, తర్వాత శివుడు రావడం, ఇవన్నీ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. అలా విష్ణువు, బ్రహ్మ యొక్క ఆవిర్భావం జరిగింది. ఇక మిగిలింది రుద్రుడు.